చిరంజీవి గత సినిమా భోళాశంకర్ బొక్కబోర్లా పడింది. దీంతో ఇకపై రీమేక్ సినిమాలు చెయ్యకూడదనే నిర్ణయానికొచ్చాడు. అందుకే మోహన్ లాల్ బ్రో డాడీ మూవీ రీమేక్ చేయాలనే ఆలోచన విరమించుకున్నాడు. ఈ నేపథ్యంలో మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఇప్పటికే 2 పాటలు, ఓ ఫైట్ మినహా సినిమా మొత్తం పూర్తయింది. ఈ సినిమా తరువాత చిరంజీవి సందీప్ రెడ్డి వంగతో ఓ సినిమా చేయాలనే ప్లాన్లో ఉన్నాడట. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ దగ్గర ఓ స్టోరీ రెడీ ఉందట. ఇక సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో చేయాల్సిన స్పిరిట్ మూవీ పట్టాలెక్కడానికి మరింత టైం పట్టేలా ఉంది. ఈలోపు చిరంజీవితో ఓ పవర్ఫుల్ మాస్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారట సందీప్ రెడ్డి. ఇప్పటికే చిరుతో చేయాల్సిన సినిమాకు సంబంధించిన స్టోరీతో పాటు ఫుల్ స్క్రిప్ట్ రెడీగా ఉందట. మరి నిజంగానే చిరంజీవి సందీప్ రెడ్డి వంగ సినిమా పట్టాలెక్కితే మెగా ఫ్యాన్స్కు అంతకు మించిన ఆనందం ఉండదు. ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ చిరంజీవి ఓకే చెబితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారట. ఇక సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో చేయాల్సిన స్పిరిట్ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. అప్పటికే ప్రభాస్ కల్కి పార్ట్ 2తో పాటు ప్రశాంత్ నీల్తో చేస్తున్న సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం కంప్లీట్ చేసి ఫ్రీ అవుతాడు. మరోవైపు హను రాఘవపూడితో చేయబోతున్న ఫాజీ సినిమాను ఈ ఏడాది నవంబర్లో స్టార్ట్ చేయనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ వరకు కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ప్రభాస్ అతిథి పాత్రలో నటించిన కన్నప్ప ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కానుంది. మరోవైపు ది రాజాసాబ్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.